ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం సాగో ఫ్రూట్ డెజర్ట్‌నయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ముందుగా హాఫ్ లీటర్ మిల్క్‌నయితే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మిల్క్ అనేవి పొంగుతూ మరుగుతున్నప్పుడు దీంట్లోకి మైల్డ్‌గా షుగర్‌నయితే యాడ్ చేసుకోవాలండి. స్వీట్ మరీ ఎక్కువ ఉండకూడదు. తక్కువగా ఉంటే సరిపోతుంది. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పాలనేవి చిక్కబడతాయండి. సో, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసుకున్నట్లయితే చూసారు కదా! ఈ విధంగా తయారవుతుంది. సో, ఇప్పుడు దీంట్లోకి ఉడికించి వడకట్టి పట్టుకున్న 3 స్పూన్స్ వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనకి ఇష్టం ఉన్నట్లయితే వెనిల్లా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాగో ఫ్రూట్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. శివరాత్రి స్పెషల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.